శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు. మనం శ్రద్ధగా పనిచేయాలి, అప్పుడు మనం ఏలుబడి చేస్తాము. ఏలుబడి చేయటం అంటే ఉన్నత స్థితిలో ఉంటాం. సోమర్తనము పనికిరాదు. ఆ పని ఇక్కడ మనం భౌతికంగా జీవిస్తానికి పని అయినా కానీ, దేవుని పని అయినా కానీ, అది ఏ పని అయినా కానీ మనం శ్రద్ధగా చేయాలి. సోమరైతే పని చేయడు. సోమరు వారి చేతులు పని చేయనొల్లవు అని లేఖనం చెప్తాం. వివేకం కలిగిన వాడు బుద్ధిగా పని చేసుకుంటాడు. సో మనం రక్షణ పొందిన బిడ్డలంగా, విశ్వాసంగా పని శ్రద్ధతో చేయాలి, శక్తి లోపం లేకుండా చేయాలి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనం ఒకరు చదవండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని. యేసు ప్రభువారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ, చేయుటకు తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా చేసి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని అని యేసు ప్రభువారు తన తండ్రితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది యేసు ప్రభువారు ఇక్కడ జీవిస్తానికి వడ్రంగి పని చేసేవారు, చెక్క పని. కానీ దేవుడు తనకిచ్చిన పని సువార్త ప్రకటించటం, దేవుని రాజ్యాల గురించి బోధించటం, దేవుని మార్గాన్ని చక్కగా బోధించటం, ఆ పనిని నేను సంపూర్ణంగా చేశాను అని చెప్తున్నాను. సో మనం కూడా దేవుని బిడ్డలంగా మన దగ్గరికి వచ్చిన పని, ప్రసంగి గ్రంథంలో ఈ మాట కూడా చదివి సహాయం చేయండి. 9:10 ప్రసంగి 9:10. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయు. చేయుటకు నీ దగ్గరికి ఏదైనా పని వచ్చిందను, దాన్ని శక్తి లోపము లేకుండా చెయ్యి అని చెప్తున్నాడు. దాన్ని శ్రద్ధగా చేయటం అని. నువ్వు పని జాగ్రత్తగా నేర్చుకుంటే నీవు ఏలుబడి చేస్తావు, అంటే హెచ్చైన స్థితిలో ఉంటావు. చిన్నపిల్లలు వారికి ఉన్న పని ఏంది? చదువుకుంటున్నారు. నువ్వు శ్రద్ధగా చదువుకుంటే రేపు నువ్వు ఏలుబడి చేస్తావు. అదే నీ పని. నీకు ముఖ్యమైన పని ఏంటంటే చదువుకుంటున్న నీకు జాగ్రత్తగా చదువుకోవడం. అప్పుడు నువ్వు హై పొజిషన్కి వెళ్ళిపోతావు. మనకి సామెతలు 22:29 చదవండి. పనిలో చూసుకున్నా అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజు ఎదుటనే నించు. ఇప్పుడు మంచి మాట ఉంది, పనిలో టాలెంట్, పనిలో నిపుణత. అంటే అది చదువుకునే పని అయితే జాగ్రత్తగా నేర్చుకొని అర్థం చేసుకొని చదవటం అది నిపుణత. తెలియపోతే దాని విషయం టీచర్స్ని అడిగి, లేకపోతే ఎవరన్నా నీకు సహాయం చేయగలిగిన వారు ఉంటే వారిని అడిగి నువ్వు దాంట్లో క్లియర్గా తెలుసుకోవడం నిపుణత అనమాట. అలాంటి టాలెంట్గా చదివావనుకో, నువ్వు ఎవరి దగ్గర పనిచేస్తావంటే చిన్న చిన్నవి కాదు, పెద్ద కంపెనీలో పనిచేస్తావు. అట్లానే నీకు ఏ పనిలో టాలెంట్ ఉన్నా, నీకు ఏ పనిలో నైపుణ్యత ఉన్నా, నీవు ఒక సమయం వస్తుంది హై పొజిషన్ దగ్గరికి వెళ్ళి. అందుకని చేస్తున్న పనిలో టాలెంట్ చాలా ఇంపార్టెంట్. చక్కగా నేర్చుకోవడం. సో తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూచిదువా, వాడు అల్పుల ఎదుట కాదు, గొప్పవారి ఎదుట, రాజుల ఎదుట వాడు పనిచేస్తాడంట. మనకి ఆదికాండంలో యోసేపు సహోదరులు, యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు యోసేపు సహోదరులు కూడా తన తండ్రితో పాటు పిలవటం చూస్తున్నాం. అప్పుడు ఫరో అంటాడు,
మీ సహోదరులకి ఈ పని వచ్చా? మీ వారు కానీ పని చేయగలిగితే నాకు నా దగ్గర ఉంది పని, చక్కగా చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సడన్గా వాళ్ళకి ఏం ఛాన్స్ వచ్చింది? రాజే అడుగుతున్నాడు, అనొచ్చా? సో మనకి ఒక పని కానీ వస్తే ఒక సమయం వస్తుంది, నువ్వు రాజులు ఎదుట అంటే నీకు మంచి చోట అవకాశం వస్తుంది. అందుకు నువ్వు చేస్తున్న పనిలో చాలా జాగ్రత్తగా చేయాలి. సో మనం పని చెయ్యాలి. సోమర్థనం అనేది పనికి రాదు. మనం పౌలు కూడా చెప్తున్నాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 1:3 చదవండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసుకుని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోగలరు. ఇది దేవుని పని. పౌలు చెప్తున్నాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను అంటున్నాడు. అంటే తనకు దేవుని పని ఎట్లా చేయాలో చాలా గ్రహింపు, చాలా జాగ్రత్త. నువ్వు శ్రద్ధ లేకుండా ఎలా పడితే అట్లా చేసావనుకో, అది రేపు పరీక్షకు వెళ్ళినప్పుడు అగ్ని చేత పరీక్ష చేసినప్పుడు నిలవదు. అందుకని దేవుని పని చాలా జాగ్రత్తగా చేయాలి. దేవుని ఆత్మ చేత నడిపింపబడుతూ చేయాలి. మామూలు పని మనం చదువుకునేది జాబ్ కానీ అది కూడా చాలా జాగ్రత్తగా బతకం లేకుండా చేయాలి, అర్థం చేసుకొని చేయాలి. ఒకటి మంచి జాబ్ వస్తుంది. దేవుని పని కూడా నీవు భయభక్తులతో ఇచ్చిన పనిని చాలా జాగ్రత్తగా చేస్తే ఒక సమయం వస్తుంది, బలా నమ్మకమైన దాసుడా, ఆయన రాజ్యంలో నువ్వు హెచ్చైన స్థితిలో ఉంటావు. ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తా అన్నాడు. ఒక రాజు, ఒక యజమానుడు తన దాసుడికి టాలెంట్స్ ఇచ్చి, తలాంతులు ఇచ్చి, నేను బయటికి వెళ్తున్నాను మళ్ళా వస్తాను అని ఇచ్చిన దాన్ని బట్టి ఏం చేసావు అనే ఒక రోజు వస్తుంది. నువ్వు సోమరిపోయిన చెడ్డ దాసులాగా ఉన్నావు అనుకో, ఆ యజమానుడు అంటావు, ఇచ్చింది ఒకటైనా తలాంతు బ్యాంకులోనే వేయాల్సిందే, అసలు ఏం పని చేయలేదు నువ్వు అంటాడు. నీకు ఇచ్చిన దాంతో నమ్మకంగా చేసావు అనుకో, బాగా నమ్మకమైన దాసుడా అంటాడు. సో అందుకొని మన తండ్రి ఎలా ఉన్నాడంటే మనకి పని ఇచ్చిన యజమానుడిలాగా ఉన్నాడు. తన దాసులను లెక్క చూసుకునే ఒక సమయం వస్తుంది. అది ఏ పనైనా, ప్రార్థనకు సంబంధించిన పనైనా, సువార్త ప్రకటించే పనైనా, సంఘంలో ఏ పనైనా, వాక్యం చెప్పే పనైనా. మనకి పేతురు మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 11వ వచనం చదవండి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇది ఎవరైనా బోధించారనుకో, అశ్రద్ధ కాదు, దైవోక్తులను బోధించినట్టుగా బోధించమన్నాడు. ఎప్పుడన్నా ఉపచారం చేశాడు అనుకో, సామర్థ్యం కొలిచి మీకు చేయమన్నారు. సో పరిచర్యలు డిఫరెంట్గా ఉంటాయి దేవుని పనిలో. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఎఫ్సి రాసిన పత్రిక 4:13 చూడండి. 4:13 కొన్ని రాస్తారు ఇక్కడ. పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపులుగాను, ఉపదేశకులుగాను నియమించింది. కొన్ని రకాల పనులు చెప్పారు ఇక్కడ. సువార్త చెప్పడం, బోధించడం, ఉపదేశకులు అంటే కాపరి. సువార్తల గురించి ఒకటి చెప్తున్నాడు, కోత విస్తారం ఉంది, పని వారి కొరకు ప్రార్థన చేయండి అని సువార్త పని. సో మనకి ఏ పని ఇచ్చినా, ఆతిథ్యమైన చాలా జాగ్రత్తగా చేయాలి. చాలా ఇంపార్టెంట్. దానికి నీకు ప్రతిఫలం ఉంటుంది. ఈరోజు మనం
ఒకసారి ఆలోచన చేస్తాం. విశ్వాసులు అంటే పౌలు చెప్తున్నాడు, మీరు పని చేయకుండా భోజనం చేయొద్దని. ఆ మాట కూడా చదవండి ఒకసారి. 2 తెస్సలోనికీ పత్రికలో 3వ అధ్యాయం 8 నుంచి చదవండి. ఎవరి యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రి మగళ్ళు పనిచేయించు జీవనము చేసితిమి. మీరు మమ్మల్ని పోలి నడుచుకొనవలెనని మమ్మల్ని మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగు చేసితిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయగలని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీరు కొందరు ఏ పనియూ చేయక పనుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనిచున్నారని వింటున్నాము. చూడండి, కొంతమంది ఎలా ఉన్నారంటే ఏ పని చేయకుండా అవతల వాళ్ళు పని చేసే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయటం, అక్రమంగా నడుచుకోవటం, ఇలా ఉన్నారు. పౌలు చెప్తున్నాడు, పని చేయకపోతే తినవాక. మేము యాక్చువల్గా సువార్త పనిచేసి చేస్తున్నాం. యాక్చువల్గా పనివాడి జీతానికి పాత్రుడు అయినా కానీ మీ మీద ఆధారపడకుండా మేమేం చేస్తాం అంటే మేము పని చేసుకుంటూ సువార్త ప్రకటిస్తాం అంటున్నాడు. యాక్చువల్ సువార్త ప్రకటించే వాళ్ళు ప్రభు చెప్పారు పనివాడి జీతానికి పాత్రుడు అన్నాడు, తీసుకోవచ్చు. అయినా కానీ పౌలు చెప్తున్నాడు మీకు మాదిరిగా ఉండాలని నేను సొంత చేతులతో పని చేసుకుంటూ సువార్త ప్రకటిస్తున్నాము అని చెప్తున్నాడు. మేము మీ దగ్గర ఉన్నప్పుడు చెప్పలేదా పని చేయకుండా మీరు పక్కన పని చేసే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసి అలా ఉండద్దు. ఒకప్పుడు దొంగతనం చేసేవా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:28 చదవండి. దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అక్కడ గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలెను. ఇక్కడ చూడండి ఎంత మాట ఉందో. ఒకప్పుడు దొంగవే నువ్వు, ప్రభు దగ్గరికి వచ్చి రిపెంట్ అయ్యావు, పశ్చాత్తాపడ్డావు, ప్రభువులో నీ పాప క్షమాపణ వచ్చింది, నువ్వు పరలోక రాజ్యానికి వారసుడివే. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇక దొంగతనం చేయాలి. నీ చేతులతో మంచి పని చేసి నువ్వు తినటానికి సమకూర్చుకో అని చెప్తున్నాడు. సో మనం పని చేసేటప్పుడు మంచి పని చేయాలి. ఇప్పుడు పనులు చాలా ఉంటాయి. ఏంటి? బ్రాందీ షాపు పెడతాడు, అప్పుడు అది చెడ్డ పని. రక్షణ పొందిన మీరు చేయండి, అది కూడా పని అనుకుంటారు. ఒకడు పొగాకు అమ్ముతాడు, అది తిని చస్తూ ఉంటారు, అది చెడ్డ పని. అవి చేయొద్దు. మారక ద్రవ్యాలు అమ్మటం, అది కూడా పని అనుకుని అది చేశారు, అది చేయొద్దు. ఏ పని చేయాలంటే మంచి పని చేయాలి. నువ్వు చేసేది అవతల వాడి హెల్త్ చెడగొడతా ఉండి అలాంటి షాపులు పెట్టి వాడిని ప్రేరేపిస్తూ అలాంటివి కాదు నువ్వు చేయాల్సిన. జాగ్రత్త పడు. సో ఏదో ఒకటి పని చేసేద్దాంలే అనుకునేవు, రక్షణ పని. నువ్వు చేసే పని మంచి పని చేసుకుంటా, అది చదువుకొని జాబ్ అయినా, అది పొలం పని అయినా, అది ఇంటూ మగ్గం పని అయినా, ఏదైనా కానీ అలాంటివి కాకుండా వేరే వాళ్ళకి హాని చేసే బిజినెస్లు ఇలాంటివి చేయొద్దు. కానీ ఈ కాలంలో దేవుని ఎరుగున వారైతే ఇలాంటి బిజినెస్తో బాగా త్వరగా పైకి వెళ్ళొచ్చనే ఆలోచిస్తూ ఉన్నారు. మీరు అది మంచి పని చేసుకోండి అని చెప్తున్నాడు. సో ఈరోజు ఒకసారి రక్షణ పొందిన మనము, దేవుడే 6 దినాలు పనిచేసి 7వ దినంలో విశ్రాంతి తీసుకున్నాడు. మనం కష్టపడి పని చేయాలి. ఇంకో జాగ్రత్త, విపరీతమైన పని పెట్టుకొని దేవుని వాక్యానికి దూరం అవ్వకూడదు. మారుతా నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని పని 8 గంటలు చేసుకుంటే 9 గంటలు చేసుకుంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయం కూడా చాలా జాగ్రత్తగా ఉండు. పనే దేవుడు అనుకుని వెళ్ళిపోయాం. సో ఆ బ్యాలెన్స్ చాలా జాగ్రత్తగా అవసరం. విపరీతమైన కొంతమంది నాకు బాగా పని ఎక్కువైపోయింది అనుకొని మందులో గడపం. ఆ కాషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అది కాషన్. కానీ మనకి ఇవ్వబడిన దినములో మనము పని చేసుకోవాలి. శ్రద్ధగా చేసావా ఏదో ఒకటి చేస్తావు.
బద్ధకంగా చేసావా దరిద్రుడు అవుతావు. సోమరఘాతంగా ఉన్నావా నువ్వు దరిద్రుడు అయిపోతావు. సోమన వారు సోమరి వాని ఇల్లు కురియుననుంది. ఉన్నది కూడా చెడిపోద్ది. నీకు ఉన్నది కూడా పని చేయకుండా అనుకో, ఉన్న ఆస్తి కూడా పోద్ది. ఉన్న బిల్డింగ్ కూడా ఆ చెదురు అట్లా పడిపోయి మీద పడుతుంది. నువ్వు పని చేసుకోవాలి. యశ్ప్రభా చెప్పారు, ఆయన మాదిరిగా ఉన్నాడు చేటుకు. నువ్వు నాకు ఇచ్చిన పని, దేవుని పని శక్తి లోపం సంపూర్ణంగా చేసి నిన్ను మహింపరిచాను అంటున్నాడు. మన దగ్గరికి ఏదైనా పని వచ్చిందనుకో, మనం చేయగలిగినంత జాగ్రత్తగా ఆ పనిని మనం చేయాలి. ఒకరోజు వస్తుంది, మనం చేసిన పనికి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. అలా నమ్మకమైన దాసుడా చక్కగా చేసి అంటాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.